గోడపై వాలి కాకి అరిస్తే ఇంటికి బంధువులు వస్తారేమోనని చాలామంది నమ్ముతారు. కానీ కాకి బంధువులు వచ్చే విషయాన్ని ముందుగానే పసిగడుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది. కాకి అరుపుకు రామాయణంలో ఒక కథ ఉంది. ఆంజనేయుడు సీతమ్మను వెతుక్కుంటూ లంకకు వెడతాడు. అతడు సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టు మీద ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది. అలా అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియచేసిందని ఈ నమ్మకం పుట్టుకొచ్చింది. అంతేకాదు ఆంజనేయుడు రావటం సీతమ్మకి శుభవార్త కదా, కాబట్టి కాకి అరిస్తే శుభవార్త వస్తుందని కూడా నమ్ముతారు. అలాగే కాకి తలపై తన్నితే మాత్రం భయపడిపోయేంత అపనమ్మకం ఒకటి ఉంది. కాకి శని వాహనం కాబట్టి కాకి తలకు తగిలితే శని దోషం జరుగుతుందని, యముడి రాకకు సంకేతమని భయపడతారు. కానీ దీనికి అంతగా భయపడాల్సిన అవసరం లేదని జ్యోతిష పండితులు చెప్తున్నారు. అప్పటికి మీకు భయంగా ఉందనుకోండి, చక్కగా శివాలయానికి వెళ్ళి